ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటారన్నారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ. రేవంత్ రెడ్డి తమ జిల్లావాసి కావటం గెలుపుకు మరింత బలాన్ని ఇచ్చిందన్నారు. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అంగబలం అర్ధబలంతో ప్రజలను భయపెట్టారని ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలకు ఇప్పటికీ బాలరాజుపై ఆగ్రహంతోనే ఉన్నారని అన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. అచ్చంపేటలో జరిగినటువంటి ఎన్నికలు యుద్ధ వాతావరణం తలపించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అచ్చంపేట నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిపినటువంటి చిక్కుడు వంశీకృష్ణ మన దగ్గర ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఓవరాల్గా ఉమ్మడి జిల్లాలో ఒక ఎత్తు అయితే అచ్చంపేటలో మాత్రం ఎన్నికల వాతావరణం అంతా హాట్గా జరిగింది. ఎట్లా చూస్తారు? ఓవర్గా గెలిచిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది సార్? చాలా సంతోషం, హ్యాపీగా ఫీల్ అవుతాను ఉన్నాను. మరి ఆ ఎన్నికల్లో అప్పుడున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గోల బాలరాజు రకరకాలుగా ఇక అర్థబలం, అంగబలం, అధికార బలం అన్నీ ఉపయోగించి చివరిగా నేను కొట్టినని పెద్ద డ్రామా కూడా ఆడాను. వాస్తవంగా దానికి నాకు సంబంధం లేదు. అయినప్పటికీ కూడా ప్రజలు మంచి తీర్పునిచ్చారు. ఎందుకంటే ఆయన అరాచక పాలన, గూండాయుధం, రౌడీయుధం ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ప్రతి ఒక్కరు కూడా ఇన్సెక్యూరిటీగా, అభద్రతా భావానికి గురి కావడం వల్ల ప్రజలందరూ కూడా ఒకేసారి విప్లవాత్మక మార్పులు వచ్చినాయి. దానికి తోడుగా నేను దాదాపు 3 సంవత్సరాలు ప్రజలనే ఉన్నాను. ప్రతి గడప దొక్కాను, ప్రతి మనిషిని కలిశాను. అన్నిటికి మించి నేను డాక్టర్ని కాబట్టి గతంలో చేసిన సేవ కానీ ఇప్పుడు చేస్తున్న సేవ కానీ బాగా పనికొచ్చింది. దానికన్నా ఇంపార్టెంట్ అంటే పెద్దలు రేవంత్ రెడ్డి గారు మా నియోజకవర్గ వాసి, ఆయన ముఖ్యమంత్రి అవుతున్నా మేము ప్రతి చోట చెప్పాం. అది కూడా కలిసి వచ్చింది. అరే మన అచ్చంపేట నియోజకవర్గం సంబంధించిన వ్యక్తి, మన ఒంగూరు మండలానికి సంబంధించిన వ్యక్తి, కొండారెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతుండని అది కూడా మాకు ప్లస్ అయింది. కాబట్టి ఇవన్నీ రకాలుగా ఇవాళ 50,000 మెజార్టీ వచ్చిందంటే దీంట్లో 3 రకాలు ఉన్నాయి. ఒకటి గోల బాలరాజు మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ఒకటి తర్వాత మా మీద ఉన్న సింపతి, ఒకటి దీనన్నిటికి మించి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు అనే ఒక భావన కూడా ప్రజల్లో రావడం జరిగింది. అదేవిధంగా మరి బాలరాజు అయితే మామూలుగా ఇప్పటికి కూడా ఓవరాల్గా ఆయనను అక్రమంగా అరెస్ట్ చేశారు వెల్దండలో ఆయన వస్తున్నప్పుడు అంటూ కూడా రోడ్డు మీద దిగి బైఠాయించారు. దీన్ని ఎట్లా చూస్తారు? ప్రజలు కోపంగా ఉన్నారు. ఇప్పటికీ ఆయన మీద కోపం పోలే, ఆగ్రహంగా ఉన్నారు. అయితే ఇప్పటికిప్పుడు ఆయన వస్తే కూడా ఎక్కడ ఏ మండలంలో ఏ గ్రామానికి రానిచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే అటువంటి అరాచకం చేసిండు. అటువంటి అక్రమాల అరాచకాలు, తర్వాత అక్రమ వ్యాపారాలు, ఎవరిని మామూలు వ్యక్తిని కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టిండు. ఇక అధికారులు కానీ అవతల పార్టీలు అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఇక మీరు ఇవన్నీ చూశారు కదా, 100 కోట్లకు అమ్ముడు పోయినటువంటి వ్యక్తి. ఆయనకు ఎంత చెప్పినా తక్కువే. అతను రాజ్యాంగాన్ని మారవాలన్న వ్యక్తి. సార్ మరి ఇప్పుడు ఆ వాతావరణాన్ని మార్చబోతున్నారా? మీరు ఇచ్చిన హామీలతో పాటు ప్రజలతో ఎలాంటి, అంటే మీరు ఇచ్చినటువంటి హామీలను ఎట్లా నెరవేర్చుకోబోతున్నారు? ఇప్పటికీ నేను ఒక డిక్లేర్ చేశాను. ఇది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాదు, ఇది అంబేద్కర్ ప్రజాభవన్ అచ్చంపేట నియోజకవర్గం. దాని బోర్డు కూడా మారుస్తున్నాం. ఒక వారంలో ఒకరోజు ప్రజావాణి, ప్రజా దర్బార్ అనగానే దర్బార్ అంటే బాగుండదని ప్రజావాణిగా మార్చాం. గుడ్ మార్నింగ్ అచ్చంపేట ఒక ప్రోగ్రాం పెడుతున్నాం. ప్రజలు మామూలు సామాన్య మానవుడు ఎర్రపెంటలో ఉన్న చెంచుబయ్య అనే వ్యక్తి నా దగ్గర రావాలి. ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి సార్ నాకు ఈ బాధలను చెప్పుకునేటువంటి పరిస్థితి కల్పిస్తున్నాం. అన్నిటికి మించి వాళ్ళు అచ్చంపేటలో పని తర్వాత కానీ వాళ్ళు స్వతంత్ర భారతదేశానికి స్వతంత్రం వస్తే ఏ రకంగా సంతోషపడ్డారో అచ్చంపేటకు స్వతంత్రం వచ్చిన ఆ రకంగా ఇవాళ ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ టెన్షన్ రిలీవ్ అయింది, రిలాక్స్డ్ మూడ్లో ఉన్నారు. కాబట్టి ఆ రిలాక్సేషన్ మళ్ళీ భంగం వాటిల్లుతుందేమో అని చెప్పి ఆ భయంతో వాళ్ళ గోల బాలరాజును అచ్చంపేట నియోజకవర్గం రావద్దని చెప్తున్నారు. ప్రజలు చెప్తున్నారు, మేము చెప్పడం కాదు. ఇది వాస్తవం. చూస్తున్నాం, ఓవరాల్గా చూస్తున్నాం. ఇది ఇక్కడ అంటే అచ్చంపేట నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో ప్రశాంతమైన వాతావరణంలో ప్రజాపాలన చేస్తామని కూడా చిక్కుడు వంశీకృష్ణ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి.